మనం ఈ వీడియోలో భారతదేశంతో చైనా సరిహద్దు ఎలా ఉన్నదో తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో పాకిస్తాన్ సరిహద్దు గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో చైనా సరిహద్దు గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఈ చైనా సరిహద్దు అనేది ఫస్ట్ వచ్చేసి లడఖ్ అని కేంద్రపాలిత ప్రాంతంతో, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ విధంగా 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంతో ఈ చైనా సరిహద్దు అనేది ఉన్నది. వీటిని 3 సెక్టార్లుగా విభజించారు. ఒకటి పశ్చిమ సెక్టార్, 2 మధ్య సెక్టార్, 3 తూర్పు సెక్టార్. ఇక్కడ చూసుకున్నట్లయితే పశ్చిమ సెక్టార్‌లో లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. మధ్య సెక్టార్‌లో మనకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉంటాయి. తూర్పు సెక్టార్‌లో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లు ఉంటాయి. ఇక్కడ పశ్చిమ సెక్టార్‌లోని ప్రముఖ హిమనీయ నదాలు అంటే సియాచిన్, ఆక్సాయ్ చిన్ వస్తాయి. మధ్య సెక్టార్‌లో ఉన్న సిక్కింను ఇండియన్ ఫింగర్ అంటారు. తూర్పు సెక్టార్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌ను లిటిల్ టిబెట్ లేదా దక్షిణ టిబెట్ అంటారు. మనకు నెక్స్ట్ దేశం వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది మన భారతదేశంతో కేవలం ఈ లడఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతంతో మాత్రమే సరిహద్దును కలిగి ఉన్నది. నెక్స్ట్ వీడియోలో నేపాల్ సరిహద్దు గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.